సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఊరువాడ సందడి నెలకొంది. పల్లెల్లో పిండి వంటల గుమగుమలు నోరూరిస్తున్నాయి. రంగవల్లులు స్వాగతం పలుకుతున్నాయి. కొత్త బట్టల కొనుగోళ్లతో దుకాణ సముదాయాలు కిటకిటలాడుతున్నాయి. దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంతూర్లకు ప్రయాణం కట్టారు. విద్యాలయాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. కడప జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా విద్యార్థులు పట్టుపంచలు ధరించి పాఠశాలలకు హాజరయ్యారు. బాలికలు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. కడపలోని నారాయణ పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగిమంటలు చుట్టూ ఉపాధ్యాయులు, విద్యార్థులు చేరి ఆటపాటలతో అలరించారు. కడప జిల్లా రాయచోటిలో జిల్లా విద్యాశిక్షణా సంస్థలు యువతీ యువకులు ఆడిపాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంస్కృతులను, సంప్రదాయాలను ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు పల్లె వాతావరణాన్ని సృష్టించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, పాలు పొంగించి, పిండి వంటలు తయారు చేశారు. ఒక్కొక్క బ్రాంచ్ పోటాపోటీగా హోరాహోరీగా జరుపుకుంటానమ్మా. అసలు ఈ సంక్రాంతి ఇలా ఉంటదని మాకు ఇంతవరకు తెలీదు. ఇట్లా సంక్రాంతి పండుగ ఇట్లా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఎందుకంటే సంక్రాంతి పండుగ అనగానే మనం ఇంటిలో మన బంధువులు అలానే జరుపుకోవడం, కానీ ఇక్కడ ఫ్రెండ్స్తో గాలిపటాలు వేయడం కానీ, ముగ్గులు వేయడం కానీ, అలాగే డాన్సులు, ఫోక్ డాన్స్, జానపద గేయాలు ఇట్లా సెలబ్రేట్ చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి ఒక్కటే కాదు, ప్రతి ఒక్క పండుగ చాలా గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. పిల్లలు అవేర్నెస్ తెలియాలి ప్రతి ఒక్కరికి. అసలు మన ఇండియాలో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి పండుగలు జరుపుకుంటాం మనము, అసలు పండగ అంటే ఎందుకు, మన ఇండియన్ కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి ఇలాంటి పండుగలు ఎంతో దోహదపడతాయి. ఇయర్స్ నుంచి యాక్చువల్గా ఇది యాక్టివిటీ బేస్డ్ పరంగానే సార్. ఎంతసేపు ఉన్నా పిల్లలకి చదువు అనే కాకుండా సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని యాక్టివిటీ బేస్డ్గా చెప్పడం కోసం ఎలా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి లైవ్గా చూపిస్తే ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళ సంతోషాలు మేము ఆల్రెడీ వాళ్ళ ఇళ్లలో జరుపుకుంటారు, కానీ ఆ సంతోషాలు మేము చూడలేం ప్రత్యక్షంగా. కాబట్టి ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి వాళ్ళ సంతోషాన్ని చూడగలుగుతాము. అట్ ద సేమ్ టైం వీళ్ళకు ఈ పండుగ యొక్క విశిష్టతను గురించి కూడా చెప్తామన్నమాట. 3 రోజుల ముందే భోగి మంటలు, కోడి పందాలు, అన్ని ముగ్గు పోటీలు అన్ని చేస్తారు. కాబట్టి అందరికీ హ్యాపీ సంక్రాంతి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. రాజమహేంద్రవరం శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్ విద్యార్థులు పిండి వంటలు తయారు చేశారు. గాలిపటాలు ఎగరేశారు. భోగిమంటల చుట్టూ కోలాటం నిర్వహించారు. నెల్లూరులో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సూళ్లూరుపేటలో రంగురంగుల రంగవల్లులు ఆకర్షించాయి.